ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బాటలోనే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. చాలా గొప్పగా మాట్లాడారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు అన్నారు, ప్రభుత్వాలు ప్రభుత్వ భూములు అమ్మడానికా, భూములు అమ్మడానికి ప్రభుత్వాలు ఎందుకు కావాలా, నాయకులు ఎందుకు అవసరం ఉంటుంది, అది రియల్ ఎస్టేట్ ఏజెంట్ సరిపోతారు కదా అని అన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలా, ఈనాటి ముఖ్యమంత్రి గారిని ఏమనాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఘోషిస్తున్నది. యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతున్నారు, పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని మీరు అమ్మ ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోండి అని అంటే ప్రభుత్వం ఒక వింత వాదన తెస్తున్నది. ఏమనంటది ప్రభుత్వం అంటే, మేము సుప్రీంకోర్టులో గెలిచినాం, మేమే పోరాటం చేసి గెలిచినాం కాబట్టి ఆ 400 ఎకరాల భూమిని అమ్మే అధికారం మాకు మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టు కానీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు చేసింది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో విలువైనటువంటి వేల ఎకరాల లక్షల కోట్ల విలువైనటువంటి భూములని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మింది. ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు ప్రభుత్వ భూములే ఈ రకంగా అమ్ముకుంటూ పోతే రేపు ప్రజల భవిష్యత్తు ఏంటిది? ఇప్పటికే ఢిల్లీ తర్వాత కాలుష్యంలో హైదరాబాద్కు స్థానం వచ్చేటటువంటి ప్రమాదం కనిపిస్తున్నది. ఒక పక్క విశ్వనగరంగా చేస్తామని అంటారు, మరోపక్క పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి విశ్వనగరం ఏ రకంగా అవుతుంది? ఈ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అమ్మితే విశ్వనగరంగా అవుతుందా? మరి టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఏం తేడా ఉన్నది? మీరు గొప్పగా చెప్పిండ్రు కదా, భిన్నంగా ఉంటుంది పరిపాలన అని అన్నారు కదా, ఇదేనా మీ భిన్నమైనటువంటి పరిపాలన? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా మేము అనుకున్నాం, టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది. ధరణి అనే పోర్టల్ ద్వారా అసలు ప్రజలు అర్థం కాకుండా ప్రజల్ని ఒక రకమైనటువంటి వ్యవహారం చేసి ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దోచుకున్నది. మేము భూమాత అనే పోర్టల్ తీసుకొస్తున్నాం, దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రక్షించే బాధ్యత మాది అని అన్నారు. ఇదేనా మీరు రక్షించే బాధ్యత? ఈ రకంగానైనా సంఘాలు వ్యతిరేకించినా, విద్యార్థులు వ్యతిరేకించినా, పార్టీలు వ్యతిరేకించినా, మేధావులు వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకించినా మాకేం సంబంధం? మాకు అధికారం ఉన్నది కాబట్టి మేము అమ్ముతాం అనే విధంగా ప్రభుత్వం ఈరోజు ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇంకొక మాట మాట్లాడతారు ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు కొందరు మంత్రులు, మేమే గెలిచి. అరే ప్రభుత్వంలో మీరున్నారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే హైకోర్టులో కేసులు వేయాలా, సుప్రీంకోర్టులో కేసులు వేయాలా? ప్రభుత్వం బాధ్యత కదా, ప్రతిపక్ష బాధ్యత ఉండదు, మిగతా పార్టీల బాధ్యత ఉండదు కోర్టులలో కేసులు వేసి గెలవడం అనేది. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది మీ బాధ్యత, మీ బాధ్యత నిర్వహించరు, దానికి అభినందిస్తాం. మీరు గెలిచినంత మాత్రాన, సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చినంత మాత్రాన ఆ భూమిని అమ్మమని మీకు ఎటువంటి సర్టిఫికెట్ సుప్రీంకోర్టు ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధానికి కూడా ఇన్ని ప్రభుత్వ భూములు లేవు. ఇన్ని ప్రభుత్వ భూములు ఉంటే ఈ రాష్ట్ర రాజధానికి ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కానీ అమ్మేటటువంటి ప్రతిపాదన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా మూర్ఖమైనటువంటి విషయం. మరి అదేవిధంగా ఇంకొక మాట మాట్లాడతారు, ప్రభుత్వ వాదన, ప్రభుత్వ భూమి అని పదే పదే మాట్లాడతారు. యూనివర్సిటీ ప్రభుత్వంది కాదా? 1983 కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏవైనా ప్రభుత్వ సంస్థలకు ఇన్స్టిట్యూషన్స్కు భూములు ఇచ్చినప్పుడు కేవలం జిమ్మా పత్రిక ద్వారానే బదిలీ అవుతుండే. రిజిస్ట్రేషన్లు అన్నిటికీ చేయలేదు. ఆ ఇన్స్టిట్యూషన్కు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి, ఆ ఇన్స్టిట్యూషన్కు మేము హ్యాండ్ ఓవర్ చేసినట్టు సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి
అది ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి భూమి కాదు అనే విధంగా ప్రభుత్వం మాట్లాడుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు 400 ఎకరాల భూమిని మీరు యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి భూమిని అమ్మడం వల్ల రేపు ఆ యూనివర్సిటీ అవసరాల కొరకు భూమిని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి అక్కడ పెట్టగలుగుతారా? డబ్బు కావాలంటే వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకురాగలుగుతాం. కానీ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ఆ భూమిని మనం ఎక్కడికి వెళ్ళో తీసుకొచ్చి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు వాస్తవ విషయాలు రాష్ట్రమంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. విద్యార్థుల వీపుల మీద లాఠీలు విరిగినాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేసినట్టుగానే ఆ ప్రభుత్వం చేసినట్టుగానే కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. ఉన్న వాస్తవాలు తెలుసుకుందామని ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమంతా ఆ యొక్క హెచ్యూసీ దగ్గరికి వెళ్ళి వాస్తవ విషయాలు తెలుసుకుందామని మేము వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల ఇండ్ల ముందర వందల మంది పోలీసుల్ని మోహరించడం, మా ఫోన్లు ట్రాక్ చేయడం, ఎమ్మెల్యే క్వార్టర్లో ఉన్నటువంటి 3-4 ఎమ్మెల్యేలుంటే కొన్ని వందల మంది పోలీసుల్ని ఎమ్మెల్యే క్వార్టర్ల ముందు ఉంచడం. మేము ఎక్కడా కూడా ఎటువంటి వ్యతిరేక చర్యలు చేయలేదు. మేము అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మేము చూస్తాం. పర్యావరణానికి సంబంధించిన పరిస్థితి మీద కూడా మిగతా నిపుణులంతా కూడా అక్కడికి వస్తున్నారు అనంటే కనీసం శాసనసభ్యులని ఆ హెచ్యూసీ దగ్గరికి వెళ్ళనివ్వలేదు అనంటే ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు మీరు గొప్పగా మాట్లాడింది కదా, స్వేచ్ఛ, అదేవిధంగా ప్రజాపాలన అనే గొప్ప పదం వాడతారు. ఇదేనా పాలన? రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఈరోజు స్వేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్కి మేము పోతాము అనంటే పోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు మీరు మాట్లాడతారు కదా, మేము కంచెను తొలగించడం తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛనిచ్చినాము అని మాట్లాడతారు. అంటే కంచెను తొలగించి పోలీసులను అడ్డం పెట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి. భూములు అమ్మేటటువంటి ప్రక్రియ మంచిది కాదు. భూములు అమ్మడం ద్వారానే మీరు రాష్ట్రాన్ని నడపాలనుకుంటే అది అంతకన్నా ఎక్కువ మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క అంశాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా అక్కడ రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. దీని మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాం. మేము మొదటి నుంచి కూడా ఒక మాట మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 రాజకీయ పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయమే జరుగుతున్నది అని చెప్పినాం. టీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ళు పరిపాలించి ఏ రకంగా అన్యాయం చేసిందో రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఈరోజు 15-16 నెలల ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం జరిగింది, భవిష్యత్తులో జరగబోతున్నది అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూపించింది. और हम पहले से बोल रहे, ये आज यहाँ का तेलंगाना का कांग्रेस पार्टी का सरकार जमीन जहां भी दिखता है तुरंत बेचने के लिए प्लान कर रहे हैं. और आज के चीफ मिनिस्टर साहब जब तेलंगाना के कांग्रेस पार्टी के प्रेसिडेंट थे, जब उन्होंने बात किए थे, अरे भाई सरकार का जमीन बेचने के लिए सरकार नेता नहीं चाहिए, रियल एस्टेट एजेंट रहे तो बस होता बोले. मगर आज क्या हो रहा है, हम यहाँ के मुख्यमंत्री जी को पूछना चाहते हैं, जब आप तेलंगाना के कांग्रेस पार्टी के अध्यक्ष थे, जब मल्काजगिरी के पार्लियामेंट के सदस्य थे, जब आपने क्या बोले, ये सरकार तेलंगाना का सारा जमीन बेचना चाहती है, तो आप क्या कर रहे हैं आज? तो हम इसलिए भारतीय जनता पार्टी के ओर से डिमांड कर रहे, आपके मन में जो इश्यू है वो बेचने का, वो बिल्कुल उसको वापस लो, ये ठीक नहीं है. और ऊपर से सरकार का बोलना है हम सुप्रीम कोर्ट में केस जीते इसलिए हम जमीन बेच देंगे.
क्या सुप्रीम कोर्ट में आपको जीत मिली जमीन बेचने के लिए मिली क्या? अरे सरकार का काम बनता है, सरकारी लड़ना पड़ेगा ना हाईकोर्ट सुप्रीम कोर्ट में, दूसरे कौन लड़ेंगे? जब आप अगर हाईकोर्ट में लड़ेंगे तो सुप्रीम कोर्ट में लड़े तो आपके फेवर में अगर केस आ जाए तुरंत वो जमीन जो भी आपको जायदाद मिलेगा वो जमीन बेचने का किसने आपको पावर दिया? इसलिए हम भारतीय जनता पार्टी की ओर से डिमांड कर रहे, बिल्कुल आपके मन में जो 400 एकड़ जमीन बेचने का इरादा है बिल्कुल वो वापस लेने के लिए हम भारतीय जनता पार्टी से डिमांड कर रहे हैं। आप